ఇక నియోజకవర్గంలో నేటికి 3,176 ఇళ్లకు మంజూరు పత్రాలు ఇచ్చామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇందిరమ్మ లబ్ధిదారులకు, కమిటీ సభ్యులకు, మేస్త్రీలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరో 3,000 ఇళ్లు త్వరలో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి మొరం సమస్య లేకుండా లబ్ధిదారులు తహసీల్దార్లకు దరఖాస్తు పెట్టి అనుమతి తీసుకుని మొరం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మేస్త్రీలకు అధిక మొత్తంలో ఉపాధి దొరుకుతుందని, వారు కూడా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయకుండా లబ్ధిదారులకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆందోళన తప్ప వేరే లేదు. వారికి మొత్తం యాభలో కలిగి ఆ శక్తుల్ని నిర్మాణం చేసుకుంటా అంటే మాకు అభ్యంతరం లేదు. కానీ గతంలో కొంతమంది 2004 నుంచి 14 వరకు సుమారు 40,000 ఇళ్లు కూడా కట్టించారు. 40,000 ఇళ్లు కట్టిస్తే చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా. అది రావద్దనేదే మా యొక్క కథ తప్ప వేరే కాదు. కాబట్టి ఆ రోజుల్లో పడే పరిస్థితుల్లో మనం నివారించినా కూడా లబ్ధిదారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. వారందరికీ ఈ సందర్భంగా శాసనసభ్యులుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీతో పాటు గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం అందరికీ కూడా తెలియజేస్తాను. ఇళ్ల నిర్మాణంలో ఏదైతే కొంత మెలుకువలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పూర్తి చేసుకోవాలనే మొదటి ఉద్దేశం. కాబట్టి 400 నుంచి 600 వరకు అడుగుల ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టయితే, వారు కొంత శ్రమ చేసినట్టయితే ఆ యొక్క డబ్బులతో నిర్మాణం అవుతుంది అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా అంచనా తయారు చేసి చిన్న పాంప్లెట్ కూడా అందించినట్టు. ఈ కట్టుకునే సందర్భంలో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. ఆ జిల్లాలో ఉండే ఇసుక రీచెస్ నుంచి మేము శాండ్ మేము మీకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఓన్లీ మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పడుతుంది దీనికి. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎలాగో మీకు ఇచ్చే ₹1,00,000 స్లాబ్ లో కనపడుతుంది. మూడవది ఏంటంటే మేస్త్రీల యూనియన్ తో మేము ఆల్రెడీ ఇంతవరకు మాట్లాడుకున్నాము. దానికి కూడా స్పెసిఫిక్ రేట్ ఉంది. ఫౌండేషన్ కి ఎంత ఛార్జ్ చేయాలి, స్లాబ్ ఫేస్ ఎంత ఛార్జ్ చేయాలి, గవర్నమెంట్ నుంచి స్పష్టంగా డీటెయిల్స్ ఉన్నాయి. కానీ కొంతమంది ఇప్పుడు మనలోనే ఉంటారు. రూఫ్ దాంట్లో బీమ్స్ వేసేటప్పుడు గవర్నమెంట్ నుంచి నామ్స్ కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ వేరే నామ్స్ వస్తారు. అక్కడ రేట్ మారిపోతుంది. సో రేట్ మారినప్పుడు మేము మా యూనియన్ కి చెప్పింది ఏంటి అంటే,